నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. లేటెస్ట్గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే మాత్రం బండి భగీరథ్ అంశంపై కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఆ అంశంపై మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బండి భగీరథ్ విషయంలో మేము మాట్లాడకపోతే అమ్మాయికి అన్యాయం జరిగేది, మేము పదే పదే మాట్లాడడం వల్ల ఈరోజు ఈ కేసు ఇంత తీవ్రంగా వచ్చి మైనర్ బాలికకు న్యాయం చేసేలాగా బీఆర్ఎస్ వ్యవహరించిందని కూడా కేటీఆర్ అంటున్నారు. ఖచ్చితంగా ఒక బాలికకు న్యాయం జరగాలని అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా కోరుకుంటారు. అదేవిధంగా హైదరాబాద్లో కూడా కోరుకుంటారు, నేను కూడా కోరుకుంటా, మా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. మేము కేసు 24 గంటల్లో కేసు బుక్ చేసినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోవాలి కేటీఆర్ గారు. ఇప్పుడు నేను ఇంకోటి చెప్తున్నా, కేటీఆర్ గారికి నా సిన్సియర్ అడ్వైస్ ఒకటైతే చెప్తాను. నేను ఏమంటున్నా అంటే కేటీఆర్ గారికి ఫస్ట్ ఆలోచన చేయాల్సింది మైనర్ బాలిక. మనం అంత తొందరపడి ఏమైనా ఇష్యూ వచ్చినప్పుడు బాలిక మీద తీసుకోవాల్సినప్పుడు ఎంతో ఆలోచించి అనాలోచితంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎన్నో తప్పిదాలు జరిగిపోతాయి. 100 మంది దోషులు తప్పించుకున్నా సరే కానీ ఒక నిర్దోషి తప్పించుకోవద్దనేది ఎప్పటి నుంచో చట్టంలో రాసిపెట్టి ఉన్నది. సో నేను ఒకటే అడుగుతున్నా కేటీఆర్ గారికి, కొంచెం ఓపిక చేసుకో. మీరు వదిలినంత మాత్రాన మేము చేసినాం అనేది తప్పు. మేము బరాబర్ దాన్ని టైం తీసుకున్నాం, ఎట్లా చేయాలో చేసినాం, చట్టాలన్నీ కూడా పెట్టినాం. ఒక కేంద్ర మంత్రిగా బండి సంజయ్ గారు మినిమం రెస్పాన్సిబుల్ సిటిజన్గా, కేంద్ర మంత్రిని పక్కన పెడితే ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఆయన ముందే తీసుకొని వచ్చి అప్పచెప్పాల్సిన అవసరం ఆయనకుండే. అన్ఫార్చునేట్లీ ఆయన చేయలేదు. సో చేయకపోయేసరికి ఖచ్చితంగా ప్రభుత్వం అప్పటి నుంచే వాళ్ళని ట్రేస్ అవుట్ చేసింది. ఆ అబ్బాయిని అరెస్ట్ చేసినాం, పోలీస్ స్టేషన్లో పెట్టినాం. సో ఇంతకన్నా ఏం చేస్తుంది ప్రభుత్వం జనరల్గా? ఇదే సందర్భంలో బండి భగీరథ్ను ఓ హాస్పిటల్లో, ప్రముఖ హాస్పిటల్లో 28వ ఫ్లోర్లో దాదాపు అక్కడ 9 రోజుల పాటు దాసే క్రమంలో రేవంత్ రెడ్డి సంబంధించిన సన్నిహితమైన హాస్పిటల్లోనే అక్కడ ఆయన దాయాల్సి వచ్చింది. అందులో సీఎం పాత్ర కూడా ఉందని నాకు అనుమానం ఉందని చెప్తున్నాను. నేను మళ్ళొక్క రిక్వెస్ట్ చేస్తా కేటీఆర్ గారిని. మీరు బీఆర్ఎస్ పార్టీ బంజేరి, మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కలిసి ఒక గూఢాచారి వ్యవస్థ ఏర్పరచుకోరి, డిటెక్టివ్ టీం దానికి ఒక పేరు పెట్టుకోరి, ఓ డిటెక్టివ్ సంస్థ మీరు రన్ చేయండి. బెస్ట్ కదా. ఇంత పెద్ద నీట్ ఇష్యూ అవుతుంటే పొద్దున్న లేస్తే బండి భగీరథ్ అనే విషయం తప్ప ఏనాడు కూడా 22,79,000 మంది పిల్లలు ఈ తెలంగాణ వ్యాప్తంగా ఇంతమంది పిల్లలు ఎగ్జామ్ రాస్తే ఆ ఎగ్జామ్ గురించి ఒక్కరోజు మాట్లాడరే, ఒక్కరోజు కూడా ఎగ్జామ్ గురించి మాట్లాడు. 22,79,000 మంది పిల్లలు అన్యాయం అయితే దాంట్లో 40% ఆఫ్ పిల్లలు తెలంగాణకు, ఆంధ్రకు సంబంధించిన పిల్లలయ్యా. ఆ పిల్లల గురించి మాట్లాడి ఒక్క భగీరథు, ఒక్క బండి సంజయ్ ఒక్క ఇష్యూని మీరు పొద్దున్నేసి చేసి కావాలని మీరు ఆ ముసుగుల బీజేపీతో కుమ్మక్కై ఈ నీట్ ఇష్యూ బయటికి రాకుండా చేస్తున్నారు. ఖచ్చితంగా నేను ఎందుకంటున్నంటే 22 లక్షల మంది పిల్లల తల్లిదండ్రుల ఆలోచన తీసుకో కేటీఆర్ గారు. ఒకసారి వాళ్ళు 2 సంవత్సరాలుగా ఎన్ని ఫీజులు కట్టిర్రు, ఎక్కడెక్కడ పోయిర్రు, ఎన్ని ఇన్స్టిట్యూషన్స్లో తిరిగితే ఆ పిల్లలు ఎగ్జామ్ రాస్తారు, వాళ్ళ నీట్ ఫీజులు, వాళ్ళ అలయన్సులు, వాళ్ళ బుక్కులు, వాళ్ళ కథ, వాళ్ళ డ్రెస్సులు, ఇంత టైం పెడితే ఆ పిల్లలు ఎగ్జామ్ రాసింటారు. ఒక్కసారి ఆవేదన అర్థం చేసుకోండి. మీరు ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి టాపిక్ని, నీట్ అనే సబ్జెక్ట్ని తెలంగాణలో రానియొద్దు, దీనివల్ల బీజేపీ పార్టీ బదలామవుతుందేమన్న ఉద్దేశంతో బీజేపీ టీఆర్ఎస్ కలిసి ఆ నీట్ సబ్జెక్ట్ని రాకుండా బండి సంజయ్ సబ్జెక్ట్నే ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో చూసినావా. దీంట్లో డిటెక్టివ్ ఏజెన్సీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన డిటెక్టివ్ ఏజెన్సీ ప్రవీణ్ కుమార్ గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, నేను పదే చెప్తున్నా, ఒక డిటెక్టివ్ ఏజెన్సీ ఆర్గనైజేషన్ రన్ చేసుకోండి. మీరు పోలీస్ చేసే పని పోలీస్ చేస్తుందయ్యా. కేసు పెట్టినాం, పట్టుకుంటాము, చేస్తాం. ఏదో మీరు చెప్తేనే చేసినట్టు ఆలోచన చేయొద్దు. కేస్ డీటెయిల్స్ ఉంటాయి, ఎఫ్ఐఆర్ ఆన్లైన్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. బట్ బికాజ్ ఆఫ్ ఏ పోక్సో చట్టం ఉంది కాబట్టి అమ్మాయి పేరు డిస్క్లోజ్ చేయొద్దు, కాబట్టి అమ్మాయి డీటెయిల్స్ డిస్క్లోజ్ చేయొద్దు. కాబట్టి ఒక మంత్రిగా మీరు కూడా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక మంత్రిగా పనిచేసినారు కాబట్టి మీకు తెలుసు ఒక పేరు బయట చెప్పాలా, పేరు చెప్పొద్దు అనే విషయం తెలుసు. దిశ కేసు విషయంలో శంషాబాద్ దగ్గర ఒక జరిగితే ఆ కేసులో మనం పేరు ఎందుకు చెప్తలేము ఇప్పటివరకు కూడా? అది చట్టం, చెప్పొద్దు పేరు. బీఆర్ఎస్ నేతలు కానీ కేటీఆర్ కానీ ఆ పేర్లు వివరాలు చెప్పారంటారా మీరు? అరే ఫోటోలు డిస్క్లోజ్ చేస్తున్నారయ్యా. అమ్మాయిని అన్నెసెసరీ బయటికి తీసుకొని వచ్చారు బీజేపీ బీఆర్ఎస్ కలిసి.
అమ్మాయిని చూపించొద్దు కదా. వీళ్ళిద్దరు కుట్రలో భాగంగా వీళ్ళిద్దరు కూడా అంటే ఎంత అన్యాయం దాడిస్తారని నేను ముందు నుంచి చెప్తుంటా. బీజేపీ పార్టీ అనేది ఎంకరేజ్ చేసే పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అనేది ఎంకరేజ్ చేసే పార్టీ. డ్రగ్స్ విషయంలో నేను పదే పదే మాట్లాడుతుంటా. ఎందుకు ఈ రోజు వరకు కూడా పైలట్ రోహిత్ రెడ్డిని మీ పార్టీలోకి వెళ్ళి డిస్మిస్ చేయలేదు అని నేను కేటీఆర్ గారిని సూటిగా అడిగినా, మళ్ళీ అడుగుతున్నా, మళ్ళీ ఈరోజు కూడా అడుగుతున్నా. ఎందుకు డిస్మిస్ చేయవు? ఎందుకు నువ్వు ఇంకా ఆయన పార్టీలో కూర్చోబెట్టుకున్నావు? ఎందుకు ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయరు? ఇదంతా మీరు ఆయన తీయనన్ని రోజులు మీ పార్టీ ఎంటర్టైన్ చేసినట్టే కదా. ఇన్ని షోకాజ్ నోటీసు దేశవ్యాప్తంగా ఇస్తారయ్యా. షోకాజ్ నోటీస్తో పాటు దాని ఇన్స్టెంట్గా జరిగే పరిణామాలు కూడా చూపించాల్సిన అవసరం ఉంటుంది కదా. చూపించాలన్నా వద్దా? డిస్మిస్ చేయాలన్నా వద్దా? ఆయన వస్తే స్వాగతం పలుకుతారా? గుమ్మడికాయలతో దిష్టి తీసిరు. మరి ఏ దేశానికి రాజు ఆయన? ఏమైంది ఆయనకు? జైలుకు పోతాడు బరాబర్. తప్పు చేసినాడు ఎవడ? నేను తప్పు చేసి జైలుకు పోతా. ఎవరినెవడు ఇడిచిపెట్టాడు. ఈరోజు బండి సంజయ్ గారిని నేను క్లియర్గా అడుగుతున్నా. పదే టీవీలలో వచ్చి ఒకటే చెప్తుంటాడు, నా కొడుకుని నేను సరెండర్ చేసిన, నా కొడుకుని నేను సరెండర్ చేసిన అని. సంజయ్ గారు మీరేం సరెండర్ చేయలేదండి. నేను చాలా క్లియర్గా చెప్తున్నా. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డీసీపీ నాయకత్వంలో ఆ రోజు పనిచేసిన సైబరాబాద్ పోలీసులు బండి సంజయ్ గారిని బండి సంజయ్ గారి కొడుకైన బండి భగీరథ్ని చాలా ఖచ్చితమైన ఎవిడెన్స్ తోటి పట్టుకున్నారు. ఆ ఎవిడెన్స్ బేస్ చేసుకొని ఆయనని ఈరోజు అరెస్ట్ చేసిరు తప్ప మీరు సరెండర్ చేసింది లేదు. ఒకవేళ మీరు సరెండర్ చేసేది ఉంటే, మీ మనసులో మంచి ఉద్దేశమే ఉన్నది ఉంటే, ఆ పిల్లకు న్యాయం జరగాలనే ఉద్దేశం ఉంటే నీ కొడుకుని కాపాడుగాక. కానీ మీరు సెకండ్ డేనో ఫస్ట్ డేనో అరెస్ట్ చేసినట్టుంటే, మీరు పోయి సరెండర్ చేసినట్టు దాన్ని సరెండర్ అంటారు. న్యాయపరంగా అన్ని అవకాశాలను కూడా చూసాము. అలాగే నా కొడుకు ఒక మాట చెప్పాడు, నాన్న నేను తప్పు చేయలేదు, నేను పోరాడుతా అని చెప్పాడు. అందుకోసమే ఏ అవకాశాలు ఉన్నాయో బెయిల్ విషయంలో కానీ న్యాయపరంగా అన్ని రకాల అవకాశాల కోసం చూసామని బండి సంజయ్ చెప్పారు కదా. అదే నేను అంటున్నా, బండి సంజయ్ని కూడా అట్లాంటి అవకాశాలు తీసుకోవాల్సింది ఎప్పుడు? ఎవరైనా నా మీద బ్లేమ్ వచ్చిందనుకో, ఇమీడియట్గా ఫస్ట్ పోయి నేను కన్ఫెషన్ ఇవ్వాలి కదా. నువ్వు కన్ఫెషన్ ఇయ్యనికి రాలేదు కదా. కన్ఫెషన్ ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు నిన్నగాక మొన్న ఆయన కొడుకుని సరెండర్ చేసిన అంటాడు. నాకు హాస్యం వేస్తుంది బండి సంజయ్ మాట్లాడుతుంటే. దేనికి సరెండర్ చేసినావు సంజయ్ సాబ్? ఒక మాట నాకు క్లియర్గా చెప్పు. ఏమైనా ఆర్మీలో జాయిన్ చేసినావు నీ కొడుకుని? పోలీస్ స్టేషన్లో తప్పు చేసి సరెండర్ చేసినావు, అది అప్పచెప్పిన అంటున్నావు. మేము అరెస్ట్ చేసినామని మేము అంటున్నాం. నువ్వేం మీ కొడుకు ఆర్మీలో పోతలేడు. ఆపరేషన్ సింధూర్లో కొట్లాడడానికి ఏం రాలే, దేశ రక్షణ కోసం ఏం రాలే. తప్పు చేసిండు, బరాబర్ జైలుకు పోతాడు, బరాబర్ శిక్ష పడుతుంది. ఒకవేళ అన్ని ప్రూవ్ అయితే, అమ్మాయి విషయంలో అన్ని ప్రూవ్ అయితే ఖచ్చితంగా బండి సంజయ్ కొడుకు బెయిల్ రాదు తొందరగా. ఎట్ ద సేమ్ టైం ఆయనకు పడాల్సిన శిక్ష ఆయనకు పడుతుంది. లేటెస్ట్గా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆయన లోపల ఉన్నాడు భగీరథ్, కానీ లేదు పోలీసుల మాట నమ్ముతారా, రాజకీయ మాటలు నమ్ముతారా? పోలీసులు చాలా స్పష్టంగా నా ఇల్లు లేదు, ఆయన ఇల్లు లేదు, మేము అరెస్ట్ చేశామని చెప్తున్నారు. బీజేపీ నేతలు ఏమంటున్నారంటే పక్కనే లాయర్లు ఉన్నారు, స్పష్టంగా కనిపిస్తుంది, లాయర్ల సమక్షంలోనే పోలీసులకు అప్పగించామని వాళ్ళు చెప్తున్నారు. ఎవరిది నమ్మాలి అసలు? ఎందుకు చేస్తారు? వన్ రోజు నువ్వు సరెండర్ చేస్తే సరెండర్ అంటారు, 10 రోజుల తర్వాత మేము అరెస్ట్ చేస్తే సరెండర్ ఎట్లయితావు? ఎప్పుడు చేసినా సరెండర్ ఎట్లయితుంది? ఏం చేసినావు 9 రోజులు? 9 రోజులు ఏం చేసినావు? 9 రోజుల తర్వాత గుర్తొచ్చిందా జ్యూరిడిక్షను, న్యాయము, చట్టం పట్ల నీకున్న గౌరవము, ఇవన్నీ 9 రోజుల తర్వాత. ఒక యూనియన్ మినిస్టర్ అండి ఆయన న్యాచురల్ జనరల్ సిటిజన్ కాదు. ఒక యూనియన్ మినిస్టర్ తీసుకోవాల్సిన మినిమం బాధ్యత తీసుకోకుండా నా ఇష్టం వచ్చిన నేను ప్రవర్తిస్తా అని టీవీలలో మాట్లాడతాడు, స్టేజ్ మీద నేను అమాయకున్నన్నా అంటాడు, ధర్మం నన్ను కాపాడాలంటాడు, హిందువులంతా ఏకం కావాలంటాడు. నీ కొడుకోవడం హిందువులంతా ఏకం కావాలన్నా? అదేంది భయ్? నాకు అర్థం కాదు. చాలా విచిత్రమైన విషయం. హిందువులు ఏకం కావాల్సింది దేనికి ఏకం కావాలి? నేను ఒక్క నిమిషం. హిందువులు ఏకం కావాల్సింది దేనికి ఏకం కావాలా? మనం మంచి చేస్తాం కాబట్టి హిందువులంతా ఏకం కావాలి. కానీ ఇదెక్కడ ప్రశ్న? ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టిన విషయంలో నీ కొడుకుని అరెస్ట్ చేస్తే అన్నా హిందువులంతా నా వెంబడి ఉండాలన్నా? ఏందబ్బా ఇదంతా? ఏం మాట్లాడతావు నువ్వు? రాజకీయంగా నన్ను ఎదుర్కొనేలేక నా కొడుకును ముందు పెట్టి కొందరు శత్రువులు ఇదంతా పనుతున్నారని చెప్తున్నాడు. కొట్లాడు, నువ్వు తప్పేవాడన్నాడు. ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు ప్రతి తండ్రిగా కొట్లాడు, ప్రతి పొలిటికల్ లీడర్గా నువ్వు కొట్లాడు. నేను కొట్లాడు. మీ పార్టీలనే లుకలుకలు ఉన్నాయి, మేమేం చేయాలి దానికి? మీ పార్టీ వాళ్ళే ఆయన సంజయ్ని ఇరికించాలని అంటున్నారని మీ వాళ్ళే మాట్లాడుకుంటారు, గుసగుసలు పెట్టుకుంటారు. ఈ గాసిప్స్ అన్ని మనకు తెలియదు, గాసిప్స్ బయటకు వస్తున్నాయి కాబట్టి అదే సోషల్ మీడియాలో చూస్తున్నాం మేము కూడా. అవి నిజమా అబద్ధమా తెలియనప్పుడు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి కదా. ఆయన ఇప్పుడు వాళ్ళ కొడుకు కన్ఫెషన్ ఇవ్వాల్సింది, కొడుకు కన్ఫెషన్ ఇవ్వాలి, వేరే వాళ్ళంతా కాదు కదా. నేను మరొకసారి చాలా క్లియర్గా చెప్తున్నా ఈ విషయంలో. లెటర్స్ అండి తప్పు, నీట్ని ముందుకు తీసుకొని రండి. 22,79,000 మంది పిల్లలు అన్యాయానికి గురయ్యారు. ఆ పిల్లల గురించి మాట్లాడండి కేటీఆర్. ప్రతి పొలిటికల్ లీడర్కి నేను నా చిన్న రిక్వెస్ట్, బండి సంజయ్ ఇష్యూ చాలా
పెద్దదా చిన్నదా అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. కోర్టులకు వెళ్ళిపోయింది ఇప్పుడు అది. మనం మాట్లాడినంత మాత్రాన ఏం జరుగుతుందో తెలియదు. కానీ 22,79,000 మంది పిల్లలు ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ గురించి మాట్లాడండి. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా బండి భగీరథ్ సంబంధించిన అంశం విషయంలో మాత్రం ఇటు బీఆర్ఎస్ కావాలనే దీన్ని రాజకీయం చేస్తుంది. వాస్తవానికి మైనర్ బాలిక సంబంధించిన వ్యవహారంలో చాలా సున్నితమైనది, చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ అయితే మాత్రం అమ్మాయి సంబంధించిన వివరాలు బయట పెట్టడం, అలాగే దీన్ని రాద్ధాంతం చేయడం సరైనది కాదు. చట్టం ప్రకారం చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. అలాగే పోక్సో కూడా చాలా పవర్ఫుల్ కేసు. కానీ ఇలాంటి సందర్భంలో ఒకవైపు నీట్ లాంటి పరీక్ష రద్దయితే దేశవ్యాప్తంగా 22 లక్షల సంబంధించిన అంశం బయటకు వస్తే ఆ అంశం పైన బీఆర్ఎస్ కానీ అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ మాట్లాడకుండా ఈరోజు కేవలం ఇది ఒక్కటే అంశం పైన కూడా మొత్తం పెట్టడం వల్ల ఈరోజు ఒక పెద్ద అంశాన్ని కూడా మనం చూపించలేకపోయినాం. అసలు చాలా పెద్ద ఇష్యూ ఇది. విద్యార్థుల భవిష్యత్తు సంబంధించిన అంశం. మరోవైపు పోక్సో సంబంధించిన కేసు కూడా నడుస్తూ ఉంది. ఇలాంటి సందర్భంలో బీఆర్ఎస్ తీరు కూడా మారాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు ఇక్కడ రాజీ కానీ ఎక్కడ ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించలేదు. చాలా చట్టం ప్రకారం చాలా పద్ధతిగా పోలీసులు ఆయనను భగీరథ్ను అరెస్ట్ చేశారు తప్ప ఇక్కడ లుంగుబాటు అనేది జరుగుతున్న ప్రచారంలో కూడా నిజం కాదు. ఏదేమైనప్పటికీ కూడా ప్రతిపక్షాలు ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ అయితే మాత్రం అలాగే ఇటు మిగతా పార్టీలు కూడా భగీరథ్ అంశం అనేది ఇక కోర్టు పరిధిలో ఉంది. కోర్టు ఏం చేయాలో అది చేస్తుంది. కానీ నీట్ సంబంధించిన అంశాన్ని దయచేసి అందరూ కూడా మాట్లాడాలి. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేయాల్సిన అవసరం ఉందని కూడా జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర రెడ్డి గారు చెప్తున్న సందర్భం కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ మసువంతో సది దిశ టీవీ హైదరాబాద్.